ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్. అయితే ఇప్పుడు మనం ఇది నెక్ ఇలాగా పాట్ షేప్ పెట్టుకున్నాం కదా, ఈ కుండగల పెట్టుకున్నాం కదండి రౌండ్ది. అయితే మనం దీనికి మన ఇష్టము. ఇప్పుడు ఈ జాయింట్ అయితే నేను కుట్టేటప్పుడు తీసేసి మళ్ళీ థ్రెడ్స్ పెడతాను అనుకోండి. ఇది ఇలా ఉంచొచ్చు అనుకుంటే మాత్రం ఫ్రంట్ క్రాస్ కటింగ్ తీసుకోవద్దండి, క్రాస్ తీసుకోవద్దు, ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి, లేదంటే స్ట్రైట్ కట్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లాగా స్ట్రైట్ కటింగ్ పెట్టుకుంటే అప్పుడు సూట్ అవుతుంది, లేకపోతే మీరు సెట్ కాదు. లేకపోతే ఇది ఓపెన్ చేసుకుంటేనే క్రాస్ కటింగ్ పెట్టుకుంటే సెట్ అవుతుంది. ఇలా ఇది ఇలాగే ఉండాలి అనుకుంటే మాత్రం ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి, లేదంటే స్ట్రైట్ కట్ తీసుకోవాలండి. లేదంటే పట్టేస్తుంది అనమాట, అసలు వేసుకోలేరు, వేస్ట్ అయిపోతుంది బ్లౌజ్. అలా పెట్టుకోకూడదు. ఈ బ్యాక్ ఇది ఓపెన్ చేస్తామంటే మాత్రమే మనము క్రాస్ కటింగ్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. లేదు మనం ప్రిన్స్ కట్ పెట్టుకోవాలనుకుంటే స్ట్రైట్ వేసుకొని ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ కట్ అయినా పెట్టుకోవచ్చు అండి, సెట్ అవుతుంది. క్రాస్ కటింగ్ మాత్రం సెట్ అవ్వదు. థ్రెడ్ ఇది ఓపెన్ చేసి థ్రెడ్స్ పెట్టాల్సిందే. ఇదైతే క్రాస్ పెట్టమన్నారు, నేను క్రాస్ పెడుతున్నా. అందుకే ఇలా మంచిగా ఇది యాస్టీజ్ ఎలా ఉందో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి చంక దగ్గర, నేను ఎప్పుడు చెప్పేలాగానే. మిగతాది మొత్తం యాస్టీజ్ ఎంత ఉందో అంతనే గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ది తీసేసేయాలి. బాగా డార్క్ అని గీసానండి. ఇలాగా ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుసుకోవాలన్నమాట. ఫ్రంట్ ఇక్కడ 1/4 ఇంచ్ అనేది భుజం దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. దానిపైన ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా ఫ్రంట్ దగ్గర, ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టాలన్నమాట దీని మీద.